సువార్త సునాదముతో రంజిలు సిలువ వినాదముతో తంబుర సితార నాదముతో ప్రభు యేసు దయానిధి సన్నిధికి, ప్రభు యేసు దయానిధి సన్నిధికి. యేసే మానవ జాతి వికాసం, యేసే మానవ నీతి విలాసం, యేసే మానవ జాతి వికాసం, యేసే మానవ నీతి విలాసం, యేసే పతిత పావన నామం, బాసుర క్రైస్తవ శుభనామం. రండి సువార్త సునాదముతో రంజిలు సిలువ వినాదముతో తంబుర సితార నాదముతో ప్రభు యేసు దయానిధి సన్నిధికి, ప్రభు యేసు దయానిధి సన్నిధికి. యేసే దేవుని ప్రేమ స్వరూపం, యేసే సర్వేశ్వర ప్రతిరూపం, యేసే దేవుని ప్రేమ స్వరూపం, యేసే సర్వేశ్వర ప్రతిరూపం, యేసే ప్రజాపతి పరమేశం, ఆశ్రిత జనముల సుఖవాసం. రండి సువార్త సునాదముతో రంజిలు సిలువ వినాదముతో తంబుర సితార నాదముతో ప్రభు యేసు దయానిధి సన్నిధికి, ప్రభు యేసు దయానిధి సన్నిధికి. యేసే జీవన ముక్తికి మార్గం, యేసే భక్తుల భూతల స్వర్గం, యేసే జీవన ముక్తికి మార్గం, యేసే భక్తుల భూతల స్వర్గం, యేసే ప్రపంచ శాంతికి సూత్రం, వాసిగణం విన జన స్తోత్రం. రండి సువార్త సునాదముతో రంజిలు సిలువ వినాదముతో తంబుర సితార నాదముతో ప్రభు యేసు దయానిధి సన్నిధికి, ప్రభు యేసు దయానిధి సన్నిధికి. మన ప్రభువు చాలా గొప్పవారండి. మన అందరి గురించి ప్రతిరోజు ఆయన మన పడగదిలోకి వచ్చి మనల్ని లేవనెత్తి మనల్ని సజీవ లెక్కల్లో ఆయన కాచి కాపాడుతున్నందుకు ఆయనకి ఎన్నో వందనాలు చెల్లించుకొనుచున్నాం. మరి ముఖ్యంగా ఈ కరోనా టైంలోని మరి ఈ సమయంలో చాలా ఇబ్బందులతో ఉన్నప్పటికీ కూడా దేవుడు ఆయన బిడ్డలను ఎంతగా కాచి కాపాడి మనం మరి ఈ సబ్బాతు దినమును మనం పరిశుద్ధ దినముగా ఆచరించుటకును ఆయన పాఠములను నేర్చుకున్నటకును మనకిచ్చిన అవకాశంకు దేవునికి వందనాలు చెల్లించుకొనుచున్నాం. అయితే చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరలోకము తండ్రి యెహోవా దేవా, మా పాలిట రక్షక నాయన, ఈ సమయమందు ఈ పాఠమును చదువుకున్నటకు మేము వచ్చి ఉన్నాము. మాకు తోడై ఉండండి తండ్రి నాయన. విశ్వాసముతో ఒక అడుగు ముందుకేయుటకు మాకు బలమును శక్తిని మీరు అనుగ్రహించి మీరు ముందుండి నడిపిస్తారని మా ప్రభు అయిన క్రీస్తు పుణ్యనామను వేడుచున్నాం తండ్రి, ఆమెన్. మరి ఈరోజు చూసుకున్నట్లయితే మనం ఈ త్రిమాసములో ఆకారి పాఠము 13వ పాఠము మనం నేర్చుకొనిచున్నామండి. అయితే ఈ పాఠం యొక్క అంశము, ముఖ్య అంశం ఏంటంటే విశ్వాసముతో ఒక అడుగు ముందుకు. విశ్వాసముతో ఒక అడుగు ముందుకు. ఏమి చేయాలన్నప్పటికీ కూడా విశ్వాసముతో, దృఢమైన సాహసముతో, దృఢమైన శక్తితో మనం ముందుకు సాగాలి. ఎటువంటి పెద్ద గొప్ప పరుగు పందెమైన కానీ ఆ ఒక్క ముందు తీసుకునే ఒక్క అడుగుని బట్టి ఉంటుంది. అదేవిధంగా మన జీవితాల్లో కూడా మనం రక్షణ మార్గంలో రావడానికి ఒక్క అడుగు,
ఒక్క చూసిన ఒక్క గడియలోని మనంలో మార్పు వస్తుంది. ఎప్పుడైతే మనం అన్యులుగా ఉన్నప్పటికీ కూడా, ఎప్పుడైతే దేవుణ్ణి మనం ఉండాలి, యేసుక్రీస్తు వారితో నడవాలి మన జీవితాల్లో ఎప్పుడైతే ఒక ఆలోచన పుడతాదో, ఒక రకమైన ఒక ఉనికి వస్తుందో, ఆ ఒక్క అడుగు అన్నది ఒక్క నిమిషము మన జీవితాల్లో మార్పులు తెస్తుందని చెప్పేసి మనం నేర్చుకోవచ్చు. అయితే ఇక్కడ విశ్వాసముతో ఒక్క అడుగు ముందుకేసినట్లయితే మనం రక్షింపబడతాము. మనం ఇతరులను కూడా రక్షణలోకి తీసుకురాగలుగుతాం. ఎందుకంటే ఏది చేసినప్పటికీ కూడా మరి ముందుకు సాగి ఆ ధైర్యంగా ఒక్క అడుగేస్తే అక్కడి నుంచి మనం ముందుకు వెళ్ళొచ్చు అని చెప్పేసి ఈ పాఠము ద్వారా మనం నేర్చుకోవచ్చు. మనం యేసుక్రీస్తు వారికి సాక్ష్యం ఇవ్వటకు మనం ధైర్యంగా ఒక్క అడుగు ముందుకేస్తే యేసుక్రీస్తు వారు 2 అడుగులు వేసి మనల్ని ముందుకు తీసుకెళ్తారు, మనకి నేర్పిస్తారు. ఆయనకి సాక్ష్యం ఏ విధంగా ఇవ్వాలో మనల్ని విశ్వాసంతో నింపి ఆయన యొక్క పరిశుద్ధాత్మతో మనల్ని ముందుకు నడిపిస్తారని చెప్పేసి ఈ పాఠం ద్వారా మనం నేర్చుకోవచ్చు. అయితే మరి కంఠత వచనము ఫిలిప్పీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5 నుంచి 7వ వచనం వరకు తీసుకున్నారండి. ఈ వాక్యములో ఈ విధంగా ఇవ్వబడి ఉన్నది. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండిడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యవమ్మని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తనను తాను రిక్తినిగా చేసుకొనెను. యేసుక్రీస్తు వారు మరి ఆయన ప్రభు అయిన దేవుని యొక్క మనసు కలిగి ఆయన ఈ భూలోకములోకి వచ్చి ఆయన రాజ్యములోని రాజకుమారుల్లో ఉండకోకుండా ఈ మానవులు నశించిపోయేట చూసి ఈ భూలోకములోకి మనుష్యుల పోలికలో పుట్టి మనుషులకి రక్షణ కలిగించుటకు ఆయన ఈ భూలోకములకు వచ్చి ఉన్నారని చెప్పేసి మనం ఇక్కడ చక్కగా చూడవచ్చు. అయితే మరి మనం చూసుకున్నట్లయితే పరలోకములోని మహిమను, దేవదూతల ఆరాధన మరియు తండ్రి యొక్క సహవాసమును విడిచిపెట్టడం అన్నది ఊహించజాలని త్యాగము. యేసుక్రీస్తు వారు ఆయన చేసిన త్యాగము మనం చూసినట్లయితే ఆ పరలోక రాజ్యములోని తండ్రి అందును ఆ పరలోక యెరూషలేములోని విదూతల సమూహములోని ఆయన భోగభోగాలు అన్నీ వదిలేసి ఈ లోకములోనికి నీ గురించి నా గురించి మన పాపం నుంచి మనల్ని రక్షించడకు ఈ భూలోకములకు వచ్చిన ఈ పెద్ద క్రియను మనం ఊహించలేమండి బాబు. ఆయన ఎంత త్యాగము చేసి ఉన్నారు. ఆయన మరి యేసుక్రీస్తు వారు అంత త్యాగం చేసినప్పుడు మనము కూడా కొద్దో గొప్ప మనం త్యాగం చేసి ఆయనకి సాక్ష్యంగా ఇవ్వాలి. ఆయన బిడలను ఆయన రక్షణ మార్గంలో రావటానికి మనం కూడా కృషి చేయాలని చెప్పేసి మనం నేర్చుకోవాలండి. ఇక్కడ ఈ పాఠమును బట్టి ఆయన చేసిన త్యాగమును మనం గుర్తించాలి. ఆయన అప్పటికి తండ్రి ప్రేమను తిరిగి సంపాదించుకొనుటకు మానవ జాతి యావత్తును విమోచించుటకు మరణము మరియు వేదన కలిగి ఉన్న ఈ లోకములోనికి యేసు వచ్చెను. అన్నీ వదిలేసుకొని ఇక్కడ ఈ మరణంలో ఈ పాపంలోని ఈ మునిగిపోయిన జనాంగంలోనికి ఆయన ఇక్కడికి వచ్చి ఉన్నాడు. ఇక్కడ ఈ విధంగా చెప్పబడి ఉన్నదండి, వ్రాయబడి ఉన్నది. విమోచకుడు తాను విమోచించిన వారితో కలిసి దేవుని సింహాసనము ఎదుట నిలువబడితే తప్ప మన విమోచనము కొరకు ఆయన చెల్లించిన మూల్యము యొక్క విలువ ఎన్నటికీ తెలుసుకొనలేము. ఆయన యొక్క సత్యమును, ఆయన చేసిన త్యాగమును, ఆయన మరి చెల్లించిన మూల్యమును మనం గమనించాలంటే మనము ఆయనతో నడిచి ఆయన యొక్క మనసు మనలో ఉండి ఆ మనసు ప్రకారం మనం ముందుకు సాగినట్లయితే మనకి తెలుస్తుందండి. శాశ్వతమైన ఆ పరలోకపు గృహము యొక్క మహిమను ఒక్కసారి మనం ఇంద్రియములు
అంచులను తాకినప్పుడు యేసు ఇంతటి వైభవాన్ని విడిచిపెట్టి వచ్చాడన అని మనము గుర్తిస్తాము. ఎప్పుడైతే మనం ఒకసారి గుర్తించుకుని ఊహించుకున్నట్లయితే అంత రాజభోగాలన్నీ వదిలేసుకుని పాపలోకమునకు ఈ విధంగా వచ్చి ఉన్నారు మన కొరకు. ఆ విధముగా యేసు పరలోకము ఆవరణముల నుండి బహిష్కృతుడుగా చేయబడి కాక మన కొరకు అపజయమును మరియు తప్పిపోయిన ప్రమాదమును కూడా ఆయన ఎదుర్కొన్నాడని గ్రహిస్తాము. అప్పుడు మన కిరీటములను ఆయన పాదముల చెంత పెట్టి వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతను, మహిమయు, స్తోత్రమును పొందనరుడైన గొప్ప స్వరముతో పాడేదమని చెప్పేసి ఇక్కడ ఎలెన్ జి వైట్ గారు రాయిచున్నారు. మరి మనం చూసుకున్నట్లయితే ప్రకటన 5:12 చెప్పి ఉన్నది ఈ విధంగా రాయబడినది: వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయును, మహిమయను, ప్రోత్సాహతను పొందిన స్తోత్రమును పొందనరుడైన గొప్ప స్వరముతో పాడెదము. యేసుక్రీస్తు వారికి మన స్తుతిగానములు చెల్లిస్తామని చెప్పేసి ఈ పాఠము చెప్పి ఉన్నది. మన రక్షణ నిమిత్తము యేసు చేసిన బలియాగము యొక్క విలువ లెక్కజాలనంతది, లెక్క పెట్టలేనంతది. ఆయన మనను నడిపించుటకు ఆహ్వానించినప్పుడు మనము ప్రత్యుత్తరమిచ్చి ఆయన ఆజ్ఞ గైకొని ఆయన రాజ్యము కొరకు తప్పిపోయిన జనుల యొద్దకు వెళ్ళుటకు ఆయనతో మనము కలిసినప్పుడు కొన్ని త్యాగములు చేయవలసి వస్తుంది. మరి యేసుక్రీస్తు వారి యొక్క సేవ చేయుటకు మనము ఆయనతో ఉండి ఆయన పఠించి ఆయన పనిలో మనం పాల్గొనాలంటే మరి మనం కూడా కొన్ని త్యాగాలు చేయాలి. మరి ఆయన యేసుక్రీస్తు వారు అంత త్యాగము చేసినప్పుడు మనము మన తరపు నుంచి మనం ఎంత త్యాగం చేయగలదము? ఆయన నమ్మిన బిడ్డలము, ఆయన ఎంచుకున్న బిడ్డలము కాబట్టి మనం కూడా యేసు చేసిన త్యాగముతో మన త్యాగాన్ని పోల్చి చూస్తే అది సమానమవద్దు. కానీ ఆత్మలను సంపాదించే పరిచర్యలో పాల్గొన్నప్పుడు అది మన విశ్వాసముతో ముందుకు దూసుకు వెళ్ళినప్పుడు అది మనలను సౌకర్యవంతమైన ప్రదేశము నుండి చిక్కులతో కూడిన స్థితులలోనికి నడిపిస్తుంది. కొన్ని సమయాల్లో మనలను త్యాగములు చేయమని మన ప్రభువు ఆహ్వానిస్తున్నాడు. అయితే మనము చేసే త్యాగాల వల్ల ఆయన మనకు అనుగ్రహించే ఆనందం ఎన్నో రెట్లు ఘనమై ఉన్నదిగా మనం గమనించాలి. కొన్నిసార్లు యేసుక్రీస్తు వారి యొక్క సేవ చేయాలి అంటే మరి కొన్ని వికట్టులు, సిక్కులు, మరి త్యాగాలు చేయవలసి వస్తుంది. అలా చేసినప్పుడు మరి మనం పడే ఇబ్బందుల కంటే ఆయన ఇచ్చే ఘనత, ఆయన ఇచ్చే ఆ కిరీటము మరి మనం వెలకట్టలేమండి అని చెప్పేసి ఇక్కడ చెప్పి ఉన్నది. ఎవరైతే యేసుక్రీస్తు వారు చిలువ పట్టుకుని నడుస్తానికి ఆయనలో పాలు పొంది ఆయన సేవ చేస్తారో వారి ముందు నడవటానికి ఎంతో ఉపయోగపడుతుంది. అలాంటప్పుడు కొన్ని విక్కట్లు, ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా యేసుక్రీస్తు వారు మనకు శక్తినిచ్చి ఆయన దేవదూతలతో నడిపించి ఆయన పరిశుద్ధాత్మతో మనల్ని ప్రేరేపించి మనకి ముందుకు సాగుటానికి, మనం ముందు ఒక అడుగు వేయటానికి ఆయన నడిపిస్తారని చెప్పేసి ఈ పాఠం ద్వారా మనం నేర్చుకోవచ్చు. అయితే ఆదివారం మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే ఆత్మత్యాగము ద్వారా యేసును చూపించిన ప్రేమ. త్యాగము ద్వారా యేసు చూపించిన ప్రేమ. క్రీస్తు యొక్క మనసు మనలో నివసించినట్లు మనము అనుమతించాలని అపొస్తలుడైన పౌలు మనలను ప్రోత్సహిస్తున్నారు. యేసుక్రీస్తు వారి యొక్క మనసు మనలో కూడా కలిగి ఉండి ఆయన యొక్క స్వభావం మనలో ఉండి ఆయన బిడ్డలమైన వారు ఆయనలో రూపంలో మనం ఉన్నప్పుడు ఆయన స్వభావం మనకు హృదయంలో ఉండాలని చెప్పేసి అపొస్తలు పౌలు గారు ఈ ఫిలిప్పీయులు 2:5 రాసి ఉన్నారు. అదేవిధంగా మనం ఉన్నట్లయితే మనం ఆయనకు మంచి సాక్ష్యం ఇవ్వగలుగుతాము. ఆయన గురించి మనం శాశ్వతం కాలము నుండి యేసుక్రీస్తు గురించి మనం చక్కగా చెప్పగలిగినాం. శాశ్వత కాలము నుండి యేసు దేవునితో సమానమైన వాడుగా ఉన్నాడు. పౌలు ఈ వాక్యాల ద్వారా ఆ శాశ్వత సత్యము వివరిస్తున్నాడు.
ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానుగా ఉండుట కూడని భాగ్యమని ఎంచుకొనలేదు. స్వరూపము అని తర్జుమా చేయబడిన ఈ మాట గ్రీక్ పదమై మెర్పు నుండి వచ్చినది, అనగా దాని యొక్క పూర్తి సారాంశము అని అర్థం ఇవ్వబడ్డది. అయితే విలువతో సమానంగా ఉండే రెండు విషయాలు అది జతపరచబడి ఉన్నది. సిలువలోని ఉన్న ఈ పదాలకు ఒక మూల అంశము ఇందులో తెలపబడుచున్నది. అయితే మరి ఆత్మతో మనం నడిపింపబడి ఉండాలి. మన యేసుక్రీస్తు వారి యొక్క ఆత్మ మనలో ఉన్నప్పుడు మనము యేసుతో నడిచి యేసుతో టీవీగా పోదుమని పాట పాడతాం చూడండి. అలాగే మనలో మనం కూడా ఆ ప్రేరేపణ వచ్చి యేసుక్రీస్తుతో మనం నడుచుటకు మరి మన ముందుకు సాగాలి. ఇక్కడ ఫిలిప్పీలు 2:7 రాసిన, శాశ్వత కాలము నుండి దేవునితో సమానుడై యేసు తనలో తాను కీర్తించుకొనలేదు కానీ మరి ఈ భూలోకములకు వచ్చి మనందరి కోసం ఆయన త్యాగం చేశాడని చెప్పేసి ఇక్కడ చెప్పింది. ఇది కూడా గ్రీక్లో ఆశ్చర్యమును కలిగించే రీతిలో చెప్పబడినది. దానిని రిక్తునిగా చేసుకొనెనో అని తన యొక్క హృదయానికి హత్తుకునే మానవుళ్ళుగా చేసుకున్నారని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. యేసు స్వచ్ఛదనముగాను తనకున్న అధికారము నుండి హక్కు నుండి ఏమీ కోరకుండా తనను తాను ఖాళీ చేసుకున్నాడు. ఆయన హృదయమును మరి నిబ్బరము చేసుకుని మరి ఆ పరలోకము నుండి ఇక్కడికి వచ్చి ఉన్నారు. చివరికి ప్రేమ నిర్వహించగలిగిన కార్యమును శిలువ మీద చేసి చూపించెను. శాశ్వతంగా మనల్ని రక్షించు నిమిత్తము ఆయనే తన ప్రాణమును సమర్పించుకొనెను. ఆయన మరి మనందరి కొరకు ఆయన శిలువ మీద మరి ఆయన ప్రాణమును అర్పించి ఉన్నారు. అయితే యేసు ఆలోచనల యొక్క సారాంశమును తనను తాను అర్పించుకొనడం ద్వారా చూపించాడు. యేసును అనుసరించడం అంటే మనము ఆయన ప్రేమించినట్లు ప్రేమించాలి, ఆయన సేవ చేసినట్లు మనము సేవ చేయాలి, ఆయన సువార్త పరిచర్య చేసినట్లు మనము సువార్త పరిచర్య చేయాలి. మన స్వార్థపరకమైన కోరికలను విడనాడి నిస్వార్థముగా పని చేయాలి. ఆ విధంగా చేయటం వలన మనకు కొంత ఖర్చు అవుతుంది. అయితే క్రీస్తుకి సమస్తము ఖర్చు అయిపోయినది. అందుచేత దేవుడు ఆయనను అధికంగా హెచ్చించెను. ప్రతి నామమునకు పైనామము ఆయనకు అనుగ్రహించెను. మరి అన్నిటికంటే యేసుక్రీస్తు వారికి మరి ఎక్కువ సూచన, ఎక్కువ ఘనత ఇవ్వబడి ఉన్నది. మరి ఆయన యేసును అతో నడిచి యేసుతో టీవీగా పోదామని చెప్పేసి మనం అన్నప్పుడు మరి ఇక్కడ ఈ విధంగా చెప్పినట్లు ఆయనతో పాటు కలిసి పనిచేయాలి, ఆయనతో పాటు ముందుకు వెళ్ళాలి. ఆయనతో ఎలాగైతే పరిచయం స్వార్థ పరిచయం చేశారో అదే విధంగా మనం కూడా పరిచయం చేయాలని చెప్పేసి ఈ పాఠము మనకి ఎంతో చక్కగా చెప్పి ఉన్నది. అయితే మరి సోమవారం తీసుకున్నట్లయితే సోమవారం పాఠంలోని మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే తీర్మానమిచ్చుకొనుటకు పిలుపు. మీరు మనం ఈ పేతురు గారు, యోహాను గారు వీళ్ళందరిని చూసుకున్నట్లయితే వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు వారిని వెంబడించుటకు వారు ఒక తీర్మానం ఇచ్చుకున్నారు. మనం ఎప్పుడైతే ఒకసారి మనం నిర్ణయం తీసుకొని మనం ఒక్క అడుగు ముందుకేసి మనం ఆయనతో నడవాలి, ఆయన బాటల్లో ఉండాలి, ఆయన ప్రణాళికల్లో మనం పొందాలి అనుకున్నప్పుడు మరి మనం దృఢంగా ఆ నిర్ణయము మనం తీసుకోవాలి. అయితే మరి ఇక్కడ పేతురు మరియు యోహాను అనుకునేది సుందరమైన గలియా ప్రాంతంలో సూర్యుడు అప్పుడే ఉదయిస్తూ రాత్రి యందు ఏర్పడిన చల్లని గాలి తరిమివేస్తున్నాడు. మీ తలంపులను ఒక విషయము మీదే కేంద్రపరచబడి ఉన్నవి. అయితే అక్కడ ఏమంటుంది, ఎక్కువ చేపలను పట్టుట గురి అయి ఉన్నది వీళ్ళిద్దరికీ కూడా ఉదయకాలమందు. అయితే మరి అప్పుడు యేసుక్రీస్తు వారు వాళ్ళను చూసి, మీరు చేపలు పట్టే జాలరులుగా కాదు కానీ మిమ్మల్ని మనుషులు పట్టే జాలరులుగా మిమ్మల్ని చేస్తానని రమ్మని అన్నప్పుడు వారు అక్కడికక్కడ వారిని అవన్నీ వదిలేసి ఈ సువార్త వినుటకు
యేసుక్రీస్తు వారి పిలుపుకు వాళ్ళు ఒక అడుగు ముందుకేసి యేసుక్రీస్తు వారిని అవన్నీ అక్కడ ఉన్నాయన్నీ వదిలేసి యేసుక్రీస్తు వారిని వెంబడించి మరి ఆయన ద్వారా ఆయన చేసిన పనుల్లో వీళ్ళు చేసి ఆయన చేసిన కార్యాలు వీళ్ళు కూడా పాల్గొని మరి ఆయన చేసిన వర్తమాన పరిచర్యలు వీళ్ళు కూడా వర్తమాన పరిచర్య చేసి మరి వాళ్ళ శిష్యులుగా ఉండి యేసుక్రీస్తు వారికి ఎంతో ఘనత తెచ్చి ఉన్నారు. యేసుక్రీస్తు వారి యొక్క సువార్త ఎంతోమందికి విదజల్లి ఉన్నారు. ఎంతోమందికి మరి ఈ రక్షణ మార్గం వారు చూపించి ఉన్నారని చెప్పేసి మనం నేర్చుకోవచ్చు. అయితే మరి మంగళవారము పౌలు దేని చేత ఎన్నుకొనబడిన పాత్ర, దేవుని చేత ఎన్నుకొనబడిన పాత్ర. పౌలు దేవుని చేత ఎన్నుకొనబడిన పాత్ర. మనం యోహాను 15:16 చూసుకున్నట్లయితే నీవు ఎంచుకోకముందే నేను నిన్ను ఎంచుకున్నా అని చెప్పేసి మరి వేదవాక్యములో చెప్పి ఉన్నది. అదేవిధంగా ఇక్కడ పౌలు దేవుని చేత ఎన్నుకొనబడిన పాత్ర. యేసుక్రీస్తు వారు మరి ఎవరన్నైనా ఆయన ఎంచుకున్నప్పుడు, ఆయన సూచించుకున్నప్పుడు, ఆయన ఎప్పుడైతే ఎన్నుకుంటారో మనం రక్షింపబడతామండి. మనం యెరెమీయా 1:5 చూసుకున్నట్లయితే మన జీవితాల్లో కూడా మనం చూడవచ్చు. మనకంటే ముందు ఆ వాక్యంలో చెప్తుందండి, మనకంటే ముందు మన తల్లి గర్భంలో ప్రారంభించకముందే మన జీవితం గురించి, మన ప్రణాళిక, మన అనుగుణములు, మనం ఏ విధంగా మనం ఉంటామో అన్నీ కూడా ఆయనకి ముందే అన్నీ కూడా చక్కగా తెలుసండి. అది అంటారు, మీ తల్లి గర్భంలో నువ్వు ఏర్పడకముందే నేను నిన్ను ఎన్నుకున్నానని చెప్పేసి. అదేవిధంగా మనం ఇక్కడ పౌలు గారి గురించి చూసినట్లయితే, ఆయన చరిత్రలో మనం చూసినట్లయితే ఆయన యేసు ఎంచుకోకముందు ఆయన చేసిన పాత్రలను, ఆయన క్రైస్తవుల్ని ఎంత హింసించారో, ఎన్ని బాధలు పెట్టారో, ఎన్ని విధాలుగా మరి క్రైస్తవులని ఇబ్బందులు పెట్టారో అన్నీ మనం చూడవచ్చు. అయితే మరి యేసుక్రీస్తు వారు ఆయన్ని ఎంచుకున్నప్పుడు, ఆయన పట్టుకున్నప్పుడు మరి పౌలు గారు మన జీవితంలో ఎన్నో మార్పులు వచ్చి ఉన్నవి. మరి దేవునికి ఎన్నో పుస్తకాలు రాసి, నూతన గ్రంథంలో దగ్గర 14 పుస్తకాలు రాసి ఉన్నారు. మరి యేసుక్రీస్తు వారి కొరకు ఆయన కష్టపడి, ఆయన ఎన్నో హింసలు పొంది మరి ఆయన చేసిన బోధ ఇంక వేరెవరో కూడా చేశారని చెప్పేసి చెప్పలేనండి. ఇక్కడ పౌలు రోమిలో గృహ నిర్బంధములో ఉండగా తన జీవితమందు చివరి భాగంలో ఈ విధంగా ధృవీకరించి ఈ విధంగా రాయబడింది, కాబట్టి దేవుని వలనైనా ఈ రక్షణ అన్యజనుల యొద్దకు పంపించుడని మీరు తెలుసుకొందురుగాక, వారు దాన్ని విందురు కదా అని చెప్పేసి అపొస్తలుల కార్యములు 28:28 చెప్పి ఉన్నది. బైబిల్ ఏమి చెప్పున్నదంటే, తన యొద్దకు వచ్చి వారందరినీ సన్మానించి ఈ అట్టంకము లేకుండా పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు ప్రభు అనే యేసుక్రీస్తుని గూర్చి సంగతులు బోధించుచు ఉండెను. అక్కడ పౌలు గారు మరి ఆ గృహంలో ఉన్నప్పుడు, ఆ గృహబందీగా ఉన్నప్పుడు మరి అక్కడ మరి ఆయన నోరు మూసుకుని ఉండలేదండి. దేవుని గురించి సాక్ష్యం ఇవ్వటం మొదలుపెట్టి ఉన్నారు. పౌలు తన జీవితం యొక్క చివరి సమయంలో ఒక సువార్త సేవకుని పని చేయమని ఆయన తిమోతిని ప్రేరేపించెను. పౌలు తనను గూర్చి ఈ విధముగా చెప్పుకొనగలిగాడు, మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడ ముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని అని చెప్పేసి చెప్పి ఉన్నారు. 2 తిమోతి 4:7 ఈ విధంగా, మంచి పోరాటము పోరాడితిని. ఎవరు చెప్పగలదురండి? ఇక్కడ అపొస్తలుడు పౌలు గారు మరి దృఢంగాను చక్కగా నొక్కి చెబుతున్నారు. ఆయన చేసిన సేవకు ఆయన మనసులో తృప్తి కలిగి ఉన్నది. అందుకే ఆయన అంటున్నారు, నేను మంచి పోరాటం పోరాడితిని, నా పరుగు కడ ముంటించి తిని. మరి ఆ పరుగు పందెములోని యేసుక్రీస్తు వారి సేవలో
ఆయన నేను పూర్తి చేశాను, ముట్టించి తిని అని చెప్పేసి చెప్తున్నారు. విశ్వాసము కాపాడుకొంటిని, నాకున్న నా యొక్క విశ్వాసమును నేను కాపాడుకొని నేను మరి యేసుక్రీస్తు వారి యొక్క సేవ చేసుకున్నానని చెప్పేసి ఆయన చక్కగా చెప్పి ఉన్నారు. అయితే పౌలు అనేక సంవత్సరాలు ఎన్నో ప్రశ్నలు కష్టములు ఎదుర్కొని యేసుక్రీస్తు వారికి సాక్షిగా ముందుకు నడుచుకుని ముందుకు సాగి ఆ ముందు అడుగేసి యేసుక్రీస్తు వారికి ఒక సాక్షిగా ఉండి ఆయనకి మంచి ఘనకారము, మంచి ఘనత, ఆయన తేజస్సు ఆయనలో కనిపించింది. అందుకు యేసుక్రీస్తు వారు ఈ పౌలు గారిని ఆయన పేరు పెట్టి పిలిచి ఆయన పాత జీవితాన్ని అంతటిని కడిగేసి ఆయన యొక్క మంచి పనిచేసే పాత్రలాగా ఆ పౌలు గారిని వాడుకొని పౌలు గారు దేవునికి ఎంతో సేవ చేసి ఉన్నారు. విధంగా మనము కూడా మన జీవితాలను మనం అర్పించుకొని మనం యేసుక్రీస్తు వారిని మనం ఆయన వెంబడించినట్లయితే మనము కూడా యేసుక్రీస్తు వారి యొక్క స్వార్థను పరిచర్య చేయటానికో ఒక అడుగు ముందు వేసినట్లయితే యేసుక్రీస్తు వారు మనకి శక్తినిచ్చి, బలమునిచ్చి, జ్ఞానమునిచ్చి ఇంకో 10 అడుగులు ముందు వేయటానికి ఆయన మనల్ని మరి ఉద్రేకపరుస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అయితే మనం బుధవారం చూసుకున్నట్లయితే ప్రేమ యొక్క అవసరములు, క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నదని చెప్పేసి 2 కొరింథీయులు అపొస్తలుడు పౌలు గారు రాస్తారు 5:14లోని. క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది. ఎప్పుడైతే మన జీవితాల్లోని మన గుణగణాల్లోని యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ ఉంటుందో అది మనల్ని బలవంతము చేసి ముందుకు నడిపిస్తుందని చెప్పేసి ఇక్కడ చెప్పి ఉన్నది. మనము రక్షణ భటుడుకు కొన్ని శక్తులు, అంబులు ఏ విధంగా కావాలో అది అంబులు కూడా యేసుక్రీస్తు వారు మనకి సమకూరుస్తారు. మనం ఎప్పుడైతే ఆయనకి సాక్ష్యం ఇవ్వటానికి మనం ముందుకు వెళ్తామో, ముందడుగు వేస్తామో అని చెప్పేసి ఇక్కడ చెప్పి ఉంది. మనము రక్షణ భటుడుకు కొన్ని చెడ్డ విషయములు ఉన్నప్పటికీ అవన్నీ కూడా యేసుక్రీస్తు వారు సరిదిద్ది ఆయన రక్షింపబడిన ఈ మంచి విషయాల్లోని జీవితాల్లోని ఆయన ముందుండి మనల్ని నడిపిస్తారని చెప్పేసి ఇక్కడ చెప్పి ఉన్నారు. మరి ఆయన జీవమగల తండ్రి, ఆయన మనం ఏ ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ, ఏ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఆయన మనల్ని ముందుండి నడిపించి ఆయన రక్షణ ప్రణాళికలో మనకి మార్గము అనుగ్రహిస్తారని మనం గమనించాలి. ఆ విధంగా ఉండినట్లు యేసుక్రీస్తు వారు మనకి సహాయపడతారు. ప్రేమ యొక్క ఆధీనములో మనము ప్రేమ యొక్క ఆ లోతులో మనం ఉండాలని చెప్పేసి మనం గమనించాలి. యేసు మరి ఈ పేతురు, ఆయన యొక్క శిష్యులు వాళ్ళందరూ కూడా సముద్రం ఒడ్డున ఉన్నప్పుడు కూడా వాళ్ళకి కావలసిన ఆ సహాయం చేసి వారికి కావలసిన దృఢ సంతోషమును వాళ్ళకి ఇచ్చి వాళ్ళని ముందుకు నడిపించారు. అందుకే మరి ఈ యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు మరి ఎటువంటి కష్టం వచ్చినప్పటికీ కూడా, ఎటువంటి ఆటంకం వచ్చినప్పటికీ కూడా సునాయాసముగా వాటిలన్నిటిని తొలగించుకొని యేసుక్రీస్తు వారికి సాక్ష్యం ఇవ్వడం కొరకు వాళ్ళు ముందుకు సాగి ఎన్నో పర్వతాలు దాటి, ఆ లోయలు దాటి, ఎన్నో ఊరులు దాటి వెళ్ళి ప్రసంగం చేసి ఉన్నారు. ఆయన యొక్క వర్తమానమును వెదజల్లి ఉన్నారు. సంపూర్ణంగాను దృఢమైన ఆత్మతోనూ దృఢమైన శక్తితోనూ నిత్యము సత్యముతోని సత్యమే జయమన్నట్టుగా వారు ముందుకి సాగి ఉన్నారు. కాబట్టి మనందరము కూడా మరి యేసుక్రీస్తు వారు మనందరినీ కూడా పిలిచి ఉన్నారు. అనంతకాలములో మనము ఏమీ ఎన్నడూ చేయని విషయాలు త్యాగములుగా కనిపిస్తాయి. మనం ఏదైనా కొన్ని చిహ్నాలు చేయాలన్నప్పుడు, కొన్ని విషయాల్లోని మరి కొన్నిసార్లు మన బోధ చేయాలన్నప్పుడు మరి కొన్నిసార్లు అవి చాలా కష్టంగా ఉంటాయి. కానీ మరి యేసుక్రీస్తు వారు చేసిన త్యాగమును చూసుకున్నట్లయితే మన జీవితాల్లో మనం చేసే త్యాగాలు ఏమాత్రము కూడా పోలికలో లేవండి.
దానికి దీనికి మనం పోల్చి చూడలేం. కాబట్టి మనకి ఎటువంటి కష్టములు ఎదురైనప్పటికీ కూడా యేసుక్రీస్తు వారు చేసిన త్యాగమును మనము గుర్తించాలి, మనం అది గుర్తు చేసుకోవాలి. కాబట్టి దాన్ని చేసుకున్నట్లయితే ఈ జీవితాలను మన ప్రయాసను పెట్టుబడిగా పెట్టినప్పుడు దాని యొక్క ఫలితమును అమితంగా ఉంటాయి. మనం ఎప్పుడైతే ముందుకు సాగి కష్టపడి చేస్తామో, ప్రేమను క్రియారూపంలో మార్చబడతామో, అభిప్రాయములను వాగ్దానములుగా మార్చడము ఎంతో సంతోషకరమైన విషయమని మనం గమనించవలసిందని చెప్పేసి ఇక్కడ చెప్పి ఉన్నది. అయితే ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసిన ఎడల మీరు ధన్యులగుదురు అని చెప్పేసి ఇక్కడ చెప్పబడి ఉన్నది. ఎవరైతే మనం యేసుక్రీస్తు వారు చేసిన ఆయన క్రియలను, ఆయన చేసిన అద్భుత కార్యములు మనం గమనించి ఉన్నాము. అదే విషయములు మన ఇతర వాళ్ళకు మనం చెప్పినట్లయితే యోహాను 13:17 చెప్పి ఉన్నదండి. ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసిన ఎడల మీరు ధన్యులగుదురు. యేసుక్రీస్తు వారు ఇచ్చిన సాక్ష్యమును, ఆయన చేసిన త్యాగమును మనం రుచి చూసి ఉన్నాము కాబట్టి, మనకు తెలుసు కాబట్టి, అదేవిధంగా మనం కూడా ముందుకి సాగి మన జీవితాల్లో మనం ఈ వర్తమానము పరిచర్య చేసేటప్పుడు మనం కూడా కొన్ని త్యాగాలు చేయాలని చెప్పేసి ఇక్కడ దృఢంగాను చెప్పి ఉన్నది, క్లిష్టంగా చెప్పి ఉన్నది. కాబట్టి మనందరము కూడా ఆ విధంగా చేసినట్లు దేవుడు మనందరికీ తోడై ఉంటారని చెప్పేసి నేను దేవునికి ప్రార్థించుచున్నాను. మీరు కూడా మీ జీవితాల్లోని దేవునికి మరి ఆయనకు సాక్ష్యం ఇవ్వటకు, ఆయనతో స్నేహము కలుపుటకు, ఆయనతో స్నేహముగా ఉండి అబ్రహాము, మోషే ఏ విధంగా యేసుక్రీస్తు వారికి స్నేహితులుగా ఉన్నారో, దేవుని యొక్క స్నేహితులని పిలవబడ్డారో, అదేవిధంగా మనం కూడా ఈ 13 వారాలు మనం పాఠాలు నేర్చుకున్నాము. దేవునితో స్నేహంగా నడవటము, దేవునితో సాక్ష్యం ఇవ్వటకు, దేవుని యందు మనం ధైర్యముగాను ముందుకు సాగి మనం విశ్వాసముతో ఒక అడుగు ముందుకేసినట్లయితే దేవుడు మనల్ని, మన సంఘస్థులను, మన కుటుంబాలను, మన బిడ్డలను, మన చేసే పనులన్నిటిలో కూడా జయం అనుగ్రహిస్తారని నేను కోరుకుంటున్నాను. మరి ఈ పాఠమును ముగించుకొంచున్నప్పుడు మనం అందరం కూడా మన మనసులో మనం ప్రార్థించుకొని, అయ్యా దేవా, మీరు గొప్ప దేవుడు తండ్రి, మాకు విశ్వాసమును అనుగ్రహించాలి. మనం ఏ పని చేయాలన్నప్పటికీ కూడా మన జీవితాల్లో విశ్వాసము చాలా ముఖ్యమైనది. విశ్వాసము లేకుండా మనం ఏమీ చేయలేమండి. కాబట్టి మనలో విశ్వాసము, నమ్మకము, దృఢమైన శక్తి మనలో ఉన్నట్లయితే మనము ఒక అడుగు ముందుకేసి యేసుక్రీస్తు వారికి మనం సాక్ష్యం ఇవ్వగలుగుతాం. అందుకే ఈ అంశం ఏంటంటే విశ్వాసముతో ఒక అడుగు ముందుకు వేయాలి. మన సొంత విశ్వాసం కాదు, దేవుని యొక్క విశ్వాసంతో, దేవుని యొక్క ప్రణాళికతోటి, దేవుని యొక్క రాజమార్గములో నమ్మకము పెట్టి దేవుని యొక్క రాజ్యమును మనం చూడుటకు మనలో మనం ప్రేరేపించుకొని ఒక అడుగు ముందుకేసినట్లయితే దేవుడు మనం కోరుకున్న ప్రతి కోరిక కూడా మన హృదయవాంఛలు ఆయన తీరుస్తారని చెప్పేసి చెప్పి ఉన్నారు. ఆ విధంగా చేయుటకు మన యెహోవా దేవుడు మనకు సహాయం చేస్తారని నేను కోరుకొంచు ఈ పాఠమును ముగిస్తున్నాను. మరి ముగింపుగా మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకముందని యెహోవా తండ్రి, గొప్ప దేవ, మరి మాకు ఇచ్చిన సమయంకై మీకు లెక్కలేని వందనము తండ్రి. ఈ 13 వారాలు కూడా మీ యొక్క స్నేహము గురించి, మీ కొరకు ఏ విధంగా మేము సాక్ష్యం ఇవ్వాలో మేము నేర్చుకొని ఉన్నాము తండ్రి. మరి ముఖ్యంగా ఈ పాఠమును మేము నేర్చుకున్నప్పుడు మాకు విశ్వాసమును అనుగ్రహించండి తండ్రి. విశ్వాసములో మీ అడుగు జాడల్లో మీకు నడుచుటకు, మీ విశ్వాసములో ఒక అడుగు ముందుకు వేసుకొని మీ రాజబాటలో మేము కూడా ఉండుటకు మాకు అనుగ్రహిస్తారని, మా బిడ్డలను, పాపలను, పెద్దలను, సంఘస్థులను అందరినీ కూడా దీవించి కాపాడుతారని మా ప్రభు అయిన క్రీస్తు పుణ్యనామన వేడుచున్నాం తండ్రి. ఆమేన్. యేసుని వదనములో
ప్రయాణము చేయగనే పరలోకమిన తుది ఊపిరిగా పరలోకమిన తుది ఊపిరిగా పయనించితి ప్రభు కడకు ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే పాపాత్ముల బ్రోచుటకై కృపలొలికిన కలువరిలో పరలోకముకై చిరజీవముకై పరలోకముకై చిరజీవముకై ప్రార్థించెను నా హృదయం ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికి కూడాను ప్రభువు నామందు శుభము. యెహోవా సన్నిధికి మీ అందరిని కూడాను ఆహ్వానిస్తున్నాను. వాక్య ధ్యానం కన్నా ఇంక మిన్నైనది ఏది కూడాను లేదు. దేవుని వాక్యాన్ని చదువుకొని ఆయన బాగా తెలుసుకున్నట్టు ఎంతో గొప్ప భాగ్యము. ఈరోజు మీ కొరకు ఏర్పాటు చేసిన టాపిక్ ద బెనిఫిట్స్ ఆఫ్ ఒబేయింగ్ గాడ్స్ లా. ద బెనిఫిట్స్ ఆఫ్ ఒబేయింగ్ గాడ్స్ లా. దేవుని యొక్క చట్టాన్ని విధేయత చూపించటంలో వచ్చే లాభాలు. దేవుని చట్టానికి విధేయత చూపించట్లో వచ్చే లాభాలు. ఆషా తర్వాత యూదుల రాజుల్లో యెహోషాపాతు రాజు మంచి పేరు ఉన్నవాడు. 25 సంవత్సరాలు ప్రాయంలో 35 సంవత్సరాలు ప్రాయంలో ఆయనకి ఈ యొక్క రాజ్యం ఇవ్వబడి ఉన్నది. ఆయన 25 సంవత్సరాలు పరిపాలన చేసినాడు. 25 సంవత్సరాల పరిపాలనలో గొప్పవాడిగా పేరు పొంది ఉన్నాడు. దావీదు, సొలొమోను, ఇంకా వేరే పెద్ద పెద్ద రాజుల్లో ఈయన కూడాను ఒక మంచి రాజుగా పేరు పొంది ఉన్నాడు. ఎందుకు ఆయన గొప్ప పేరు పొంది ఉన్నాడు? యెహోషాపాతు పేరు పొందటంలో ఒక రహస్యం నేను కనుగొని ఉన్నాను. 2వ దినవృత్తాంతంలో 17వ అధ్యాయము మరి 7వ వచనంలో, తన ఏలుబడి యందు 3వ సంవత్సరమున యోధా పట్టణములో జనులను ధర్మశాస్త్రమును బోధించుటకై అతడు పెద్దలనైన రకరకాలైన యూదులను, నాయకులను, మరి యాజకులను, మరి అందరిని కూడాను పంపించినాడు. ఏం చేయడానికి? ఏలుబడి యందు 3వ సంవత్సరమున యోధా పట్టణములలో జనులకు ధర్మశాస్త్రమును బోధించుటకై అతడు పెద్దలను మరి పట్టణాలకు పంపించినాడు. ఆయా పట్టణాలకు పంపించిన తర్వాత వారు యెహోవా ధర్మశాస్త్ర గ్రంథము చేతిపుచ్చుకొని యోధా వారి మధ్యన ప్రకటన చేయొచ్చు, యోధా పట్టణములన్నిటిని సంచరించుచు జనులకు బోధించిరి. యు సీ ద సీక్రెట్ ఆఫ్ ద సక్సెస్ ఆఫ్ జెహోషాపాత్. యెహోషాపాతు రాజు యొక్క అభివృద్ధికి, ఆశీర్వాదాలకి మరి దేవుడు ఎంత గొప్పగా ఆయన ఆశీర్వదించినాడో మరి రహస్యం ఏంటంటే, ఆయా పట్టణాలకి ఖచ్చితంగా దేవుని యొక్క మందిరంలోనికి రావాలి. దేవుని యొక్క సమాజంలోకి మనం కూడి ఉండాలి, ఐకమత్యముగా ఉండాలి. దేవుని ఇచ్చిన వాగ్దానాలు ఏది కూడాను మర్చిపోకూడదు. దేవుని యొక్క ఇచ్చిన చట్టాలను, ముఖ్యంగా నీతి ధర్మశాస్త్రాన్ని మర్చిపోకూడదని వారు బోధించినారు. అంతేకాకుండా యోధా దేశము చుట్టూ ఉండు దేశముల రాజ్యములన్నిటికీ యెహోవా భయం వచ్చినందున వారు యెహోషాపాతుతో యుద్ధము చేయకుండిరి. మన శత్రువు మనకు దగ్గరగా ఉండకోకుండా ఉండాలనంటే, మనకి ఏ భయము అపాయం రాకుండా ఉండాలనుకున్నట్లయితే, ఎలాంటి శోధనలు రాకుండా ఉండాలనుకున్నట్లయితే, జబ్బులు సమస్యలు రాకుండా ఉండాలనుకున్నట్లయితే ఆయన చట్టాన్ని, ఆయన నీతి ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ, ప్రకటిస్తూ, ప్రచారము చేయొచ్చు, నలుగురికి బోధిస్తూ సాక్ష్యముగా, జీవసాక్షిగా నిలిచిపోవాలి. యెహోషాపాతు అంతకంతకు గొప్పవాడై 12వ వచనంలో, యెహోషాపాతు అంతకంతకు గొప్పవాడై యోధా దేశమునందు కోటలను, సామాగ్రిని నిలువ చేసి పట్టణములను కట్టించను. సో హీ ఫార్టిఫైడ్ ద వాల్స్ ఆఫ్ ద సిటీస్ ఆఫ్ జూడా, హీ స్ట్రెంగ్థన్ ది ఆర్మీ, హీ ప్రాస్పర్డ్ ఇన్ ఎవ్రీ వే.
అన్ని విషయాల్లోనూ కూడాను ఆయన అభివృద్ధి పొంది ఉన్నారు. పట్టణపు కోటగోడలను బలపరుచుకొని ఉన్నాడు, యుద్ధ సామాగ్రిని బలపరుచుకొని ఉన్నాడు, యుద్ధ సైన్యాన్ని బాగా తరబీదు చేసుకొని ఉన్నాడు. దీని అంతటికి కూడాను రహస్యం ఏంటి? ఆయన ప్రతిరోజు కూడాను దేవుడిచ్చిన కట్టడలను, దేవుడిచ్చిన ఆజ్ఞలను, దేవుడిచ్చిన నీతి ధర్మశాస్త్రాన్ని జాగ్రత్తగా పాటించాడు, ప్రబోధం చేస్తున్నాడు, పాటించాడు, అందరికి కూడాను పాటించాలని చెప్పి ఉన్నాడు. రాజుగా ఆయన చేసిన ప్రయారిటీస్, ఆయన జీవితంలో ఉన్న ప్రాధాన్యత ఏంటంటే, నేను యెహోవాకు లోబడి ఉండాలి. నా జీవిత చరిత్ర ప్రకారం, అనగా నాకంటే ముందు జరిగిన పితరులు, రాజులు పరిపాలన పద్ధతుల ప్రకారము యెహోవాకు విధేయత ఉన్నప్పుడు యెహోవా దేవుడు వారిని ఆశీర్వదించినాడు. యెహోవాకు లోబడి ఉన్నప్పుడు, యెహోవా పద్ధతులన్నీ కూడా పాటించినప్పుడు దేవుడు వారిని ఆశీర్వదించినాడు. కాబట్టి నా జీవితంలో ప్రాధాన్యత ఏంటంటే యెహోవాకు లోబడి ఉండుట. నీవును నేనును జీవితంలో రహస్యము తెలుసుకోవాలనుకున్నట్లయితే, జీవితంలో యెహోవా దేవునికి సన్నిధిలో మనం స్థిరపడి ఉండాలనుకున్నప్పుడు, ఆయనకు విధేయత చూపించి, ఆయన చూపించిన కట్టడలను తప్పకుండా మనం తప్పకుండా పాటించినప్పుడు యెహోవా దేవుడు తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తాడు. యోధా గోత్రములో ప్రియమైన దేవుని బిడ్డలారా, యోధా సామ్రాజ్యంలో ఎప్పుడైతే యెహోవాకు లోబడి ఉన్నారు, ఎప్పుడు కూడాను వాటి ఆశీర్వదించబడి ఉన్నారు. ఒక సందర్భంలో యెహోషాపాతు పరిపాలన సమయంలో అనేకమైన చుట్టుప్రక్కల ఉన్న రాజ్యాలన్నీ కూడాను కలిసి వచ్చి ఈ యొక్క యోధా రాజ్యాన్ని పాడు చేయడానికి ప్రయత్నించినప్పుడు ఏమని జరిగిందో తెలుసండి? యెహోషాపాతు ప్రభు సన్నిధిలోకి వెళ్ళాడు. 20వ అధ్యాయం మరి నేను 4వ వచనం, యోధావారు యెహోవా వలన సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవా యుద్ధ విచారణకు యోధా పట్టణములన్నిటిలో నుండి జనులు వచ్చిరి. యెహోషాపాతు యెహోవా మందిరములో క్రొత్తగా సమాజంలో కూడుకొని ఉన్నప్పుడు 6వ వచనము, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడివై ఉన్నావు, అన్యజనుల రాజ్యములను ఏలుబడి వాడువు నీవే. నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు, నిన్ను ఎదుట ఎవరు నిలవగలరు అని వాక్యము రాయబడి ఉన్నది. దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధిలో ఆత్మ కలిగి ఉన్నప్పుడు, పరిశుద్ధత కలిగి ఉన్నప్పుడు, దేవునికి విధేయత కలిగినప్పుడు యెహోవా దేవుడు ఇచ్చు బలము ఎంతో గొప్పది. ఏమని చెప్పినారు? శత్రువులందరూ కూడా ముట్టడ వేసినప్పుడు దేవుని సన్నిధిలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రజలందరూ కూడాను దేవుని మందిరంలోకి వచ్చి, ప్రభువా నీవే మా సహాయం అని కూడొచ్చినప్పుడు, నేను నీ మాట వినటానికి సిద్ధంగా ఉన్నాము, నీకు విధేయులుగా ఉన్నాము, నీ చట్టాన్ని మేము పాటిస్తున్నాం కాబట్టి, నీవు గొప్ప దేవుడు కాబట్టి అన్యజనుల సంగతి, మా శత్రువులను నువ్వే చూసుకోమని యెహోషాపాతు ప్రభువుకు అప్పగించినాడు. ఏం జరిగిందో తెలుసండి? శత్రువుల్లోనే గలిబిలి జరిగి వారు పరారైపోయారు. మరుసటి రోజున నీ ఎదురుగా వచ్చే శత్రువు పరారైపోవాలని కోరుకొనుచున్నావా? 10,000 మంది నీ చుట్టూ వచ్చినప్పటికీ మరలా వాళ్ళు తిరిగిపోతారని కీర్తనల గ్రంథం 91వ అధ్యాయంలో, యెహోవా యందు నీడలో, ఆయన పరిశుద్ధతలో పెరుగువారు, ఆయనతో అంటుకట్టుబడి జీవించేవారు, ఆయనపై ఆనుకొనివారు, ఆయన పరిశుద్ధతను కోరి ఉన్నవారు, ఆయనకి విధేయులై కోరిన వారందరూ కూడాను శత్రువులు వస్తారు, కానీ దేవునికి విధేయులైన బిడ్డల్ని ఎవరు కూడాను ముట్టలేరు. ఆయన అనుమతిస్తే తప్ప. దేవునికి విధేయతగా ఉండటం ద్వారా వచ్చే లాభాలను గురించి మనం మాట్లాడుకొనుచున్నాము. లోకంలో అనేకమైన చట్టాలు ఉన్నాయి. వి ఒబే ద రూల్స్. లోకపు చట్టాలను ఎన్నో మన విధేయత చూపిస్తాము. ఆరోగ్య సూత్రాలు మనం జాగ్రత్తగా పాటించాలి. ఈ కోవిడ్ సూక్ష్మజీవి వ్యాధులు ప్రాకకుండా ఉండాలంటే, మనకి మలినం ఏమీ రాకుండా ఉండాలంటే, మురికి రాకుండా ఉన్నట్లయితే మనందరము కూడాను ఒబే ద హెల్త్ లాస్, ఆరోగ్య సూత్రాలు మనం జాగ్రత్తగా పాటించాలి. మనం ప్రయాణం చేయించినప్పుడు ట్రాఫిక్ లాస్, మనందరము కూడాను ఈ యొక్క రోడ్డు యొక్క సూత్రాలు మనం పాటించాలి. మనందరము కూడాను ట్యాక్స్ పన్ను చెల్లించాలి. గవర్నమెంట్ వారు చెప్పిన చట్టాలను మనం విధేయత చూపించాలి. అయితే మనం దేవుని పరిశుద్ధిలో పెరగాలనుకుంటున్నట్లయితే, మన ప్రాణ సంరక్షణ కొరకు, మన ఆరోగ్యం కొరకు, శాంతి సమాధానం కొరకు, మన దేవునిలో వర్ధిల్లుచూ ఉండాలనుకున్నట్లయితే ఖచ్చితంగా దేవునికి విధేయులై ఉండాలి. చాలామంది దేవుని చట్టం అన్నట్లయితే, it is a burden. Obeying God is a burden. It steals my freedom away. నా స్వేచ్ఛను దొంగిలిస్తుంది, నన్ను కృంగదీస్తుంది, నాకు భారంగా ఉంటుందని అనుకుంటారు.
ఇట్ ఈజ్ రాంగ్ వే ఆఫ్ అండర్స్టాండింగ్ ఒబేయింగ్ గాడ్స్ లా. దేవుని యొక్క చట్టానికి విధేయత చూపించట్లో అది చాకు మాత్రమే. అది కొన్ని రకరకాలైన కారణాలు చూపించి దేవుని చట్టాన్ని విధేయత ఉండటానికి మనుషులు ఇష్టపడట్లేదు. దేవునిలో నిజమైన స్వేచ్ఛ కావాలనుకున్నట్లయితే, దేవునిలో నిజమైన శిక్షణ కావాలనుకున్నట్లయితే, పరిశుద్ధతలో పెరగాలనుకున్నట్లయితే, పాపపు మురికి రాకుండా ఉండాలనుకున్నట్లయితే, ది ఓన్లీ సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఫర్ ద బ్లెస్సింగ్స్ ఈజ్, నిజమైన దేవుని యొక్క జీవితంలో ఆయన నిజమైన స్వాస్థ్యము పొందాలనుకున్నట్లయితే, జయము పొందాలనుకున్నట్లయితే, బలము పొందాలనుకున్నట్లయితే ఆయన జీవితంలో ఆయన చెప్పిన మాట వినుటయే ప్రాముఖ్యమైనది. ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు ప్రయాణము చేసి మరి యెరికో దగ్గరకు చేరి ఉన్నారు. యెరికో దగ్గరకు చేరిన తర్వాత ఆ యొక్క యెహోషువకు మోషే గతించిపోయినాడు. మోషే యొక్క జీవితం అయిపోయింది. ఇప్పుడు యెహోషువ ఒక్కడే నిలిచున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే యెహోషువ గ్రంథంలో ఎంత గొప్పగా రాయబడి ఉన్నదో చూడండి. ఈ దేవుడు ఎంత గొప్పగా రాసినాడు. యెహోషువకు చెబుతూ ఉన్నాడంటే, మీరు క్రొత్త దేశానికి వెళ్ళినప్పుడు ఏ విధంగా ఉండాలో మరి యెహోషువ చెబుతున్నాడు. 1వ అధ్యాయము ఈ విధంగా రాయబడి ఉన్నది. ఏ మనుషుడును ఎదుట లేకయుండును, అంటే నీవు దేవుని పేరట ఉన్నప్పుడు ఏ మనుషుడు నిలిచి ఉన్నాడు. నేను వారి పితరులతో ప్రయాణము చేసిన ఈ దేశము నిశ్చయముగా నీ ప్రజలకు స్వాస్థ్యముగా చేసేదను. అయితే రహస్యం ఏంటి? అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నీ సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటినీ నీవు పాటించవలసి ఉన్నది. ఇంకా ఏమని రాయబడింది 8వ వచనంలో, ఈ ధర్మశాస్త్ర గ్రంథములను నీవు బోధించు తప్పిపోకూడదు. ఏమాత్రము కూడాను ఈ ధర్మశాస్త్ర వాక్యాలను తప్పిపోకూడదు. ఇంకా 9వ వచనంలో, నేను నీకు ఆజ్ఞాపించినాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, భయపడకము, నీవు నడుచు మార్గములంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును. ఎందుకు ఈ విధంగా చెబుతూ ఉన్నాడు? యెహోషువ క్రొత్త నాయకుడు. యెహోషువ దేవుని యొక్క భక్తుడు, దేవుడు ఏర్పాటు చేసుకున్న నాయకుడు. ఈ విధంగా ఎందుకు చెప్తున్నాడు? ఆల్వేస్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఆర్ కండిషనల్. ఒబే అండ్ లివ్, డిసొబే అండ్ డై. దేవునికి అవిధేయత చూపించి మరణాన్ని తెచ్చుకో, దేవునికి విధేయత చూపించి ఆశీర్వాదాలు పొంది దేవునిలో ఆనందించము. ఇశ్రాయేలీయులు ఎప్పుడు కూడాను విధేయత చూపించినప్పుడు ఆశీర్వాదాలు పొంది ఉన్నారు. అవిధేయత చూపించినప్పుడు శత్రువులు దండెత్తి వచ్చినారు, రాజ్యాన్ని పాడు చేసినారు, వాళ్ళని దొంగిలించినారు, వాళ్ళని ఎప్పుడు కూడాను నాశనము చేసినారు. ఈ లోకంలో కూడాను, నవీన కాలంలో కూడాను యెహోవా దీవెనలు పొందువారు, యెహోవా చట్టానికి, యెహోవా నిర్ణయానికి, యెహోవా పరిశుద్ధమైన పద్ధతులకు ఎవరైతే చెవియొగ్గి ఉంటారో వాళ్ళందరూ కూడాను ఆశీర్వదించబడి గొప్ప చేయబడి ఉన్నారు. ఆల్వేస్ ఇట్ ఈస్ కండిషనల్. షరతుతో కూడి ఉన్నది, నిబంధనలతో కూడి ఉన్నది దేవుని యొక్క దీవెనలు. నువ్వు దేవుని దీవెనలు పొందాలని కోరుకొనుచున్నావా? దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందాలని కోరుకొనుచున్నావా? ఒబీడియన్స్ బ్రింగ్స్ బ్లెస్సింగ్స్. పేతురు రాత్రంతా కూడాను అనుభవం కలిగిన వాడు, ఈ యొక్క చేపలు పట్టే విధానం సంపూర్ణంగా తెలిసినవాడు. రాత్రంతా పట్టిన తర్వాత అలిసిపోయి నిద్రపోయే సమయానికి ఆయన ఆ ఉదయాన్నే వచ్చి ఈ కుడివైపున వేయమని చెప్పినప్పుడు విధేయత చూపించినాడు, చేపలు పట్టి ఉన్నాడు. లోకాసు వార్త 5వ అధ్యాయము 5వ వచనము. ఆయన మాట వింటే ఆశీర్వాదాలు, ఆయన మాట వింటే అద్భుతాలు, ఆయన మాట వింటే సంరక్షణ, ఆయన మాట వింటే గొప్ప గొప్ప దీవెనలు పొందుతాము. ఒబీడియన్స్ ఆల్వేస్ బ్రింగ్స్ బెనిఫిట్ టు అదర్స్. దానియేలు గ్రంథంలో మనం చదువుతాము, దానియేలు ఎప్పుడు కూడాను తన రాజు కొరకు ప్రార్థన చేసినాడు. కానీ ఇక్కడ మాత్రము ఏ దేవుణ్ణి ప్రార్థన చేయాలని ఆ యొక్క సింహం బోన్లోకి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ విధంగా సింహం బోన్లోంచి తీయబడిన తర్వాత నీ దేవుడు నిజమైన దేవుడని మరి యొక్క బబిలోను రాజులు గుర్తించినారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిశ్చయముగా దేవుని కట్టడలకు మనం విధేయులు చూపి
చూపించినప్పుడు మనం మహా గొప్ప కఠినమైన రాజులను కూడాను మార్చి ఆశ్చర్యపరిచి వారికి ఆశీర్వాదకరంగా మనం ఉండగలం. వెన్ వి ఒబే గాడ్ విల్ నెవర్ డిసప్పాయింట్ అస్. మన దేవునికి విధేయత చూపించినప్పుడు ఎప్పుడు కూడాను దేవుడు నిన్ను మయమర్చి ఉండడు, నీ యొక్క ఆశలను నెరవేర్చక తప్పడు. ఉదాహరణకి 75 సంవత్సరాలప్పుడు అబ్రహాముని పిలిచి నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశపు నక్షత్రం వల్ల నీ సంతానాన్ని చేస్తానన్నాడు. 75 సంవత్సరాలు అయిపోయింది. ప్రియమైన వాళ్ళ 100 సంవత్సరాలప్పుడు వరకు కూడా ఏమీ జరగలేదు. అప్పుడు నేను నీ కుమారుని ఇస్తాను, నీ శరీరం నుండే నీకు పుట్టిస్తానన్నాడు. కుమారుని పుట్టించాడు. దేవుడు ఎప్పుడు కూడాను ఆయన ఇచ్చిన వాగ్దానాల్ని నెరవేర్చక తప్పడు. నీ విశ్వాసాన్ని దృఢపరచడానికి దేవుడు కొద్దిసేపు ఆగుతాడు. కొద్దిసార్లు నీకు అది కలిసి రాదు కాబట్టి అది కుదరదు నీకని చెప్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క దేవుని వాక్యంలో ఏమని చెప్పబడింది? దేవుని యొక్క వాక్యాలను మనం అనుసరించినప్పుడు ఆయనలో మనము బలము పొందుతాము. స్ట్రెంగ్తన్స్ అవర్ ఫెయిత్. మన విశ్వాసం దృఢపరచబడుతుంది. యేసేపు దాదాపు చాలా సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఎన్నో శ్రమలు పడ్డాడు. తప్పు చేయకుండా కూడాను ఖైదీకి పంపించినాడు. నిందలు మోపి ఉన్నారు, అయినప్పటికీ ఆయన భరించినాడు. దేవుడు ఆఖరికి ఆయన ప్రధానమంత్రిగా చేసినాడు. తన విశ్వాసం దృఢపరచబడి ఉన్నది. తన కుటుంబాన్ని చేర్చుకొని ఉన్నాడు, సంరక్షించినాడు, కరువు కాలంలో కాపాడుకొని ఉన్నాడు. ఎంత గొప్ప అద్భుతమైన దేవుడు. దేవుని మాటకు విధేయుటై ఉండుట ఎంత ఆశీర్వాదకరము. డీపర్ రిలేషన్షిప్ విత్ గాడ్. నిజంగా దేవుని సన్నిధిలో లోతైన ఆ యొక్క సంబంధం కలిగి ఉంటాము, బలమైన సంబంధం కలిగి ఉంటాము. మనము దేవుని సన్నిధిలో మనం ఆయనకు విధేయ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మనకొచ్చిన సమస్యలను బట్టి ఆయనకి విధేయత చూపించము. ఆఖరి రోజుల్లో నీవు నేను తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆఖరి రోజుల్లో నీవును నేనును మన విశ్వాసంలో పరీక్షించబడి ఉంటాము. ఆఖరి రోజుల్లో పరీక్ష డబ్బు విషయాల్లో కాదు. ఆఖరి రోజుల్లో పరీక్షించవలసింది నీ హోదా, నీ గొప్పతనం విషయంలో కాదండి. ప్రియమైన దేవుని బిడ్డలా, ఆఖరి రోజుల్లో పరీక్షించబడవలసింది నీవు ఎవరిని పూజిస్తున్నావు, ఎలాగ పూజిస్తున్నావు, ఎప్పుడు పూజిస్తున్నావు. Whom are you worshipping? How are you worshipping? When are you worshipping? ఇది నిజమైన ఆఖరి రోజుల్లో ఉండవలసిన పరీక్ష. చాలామంది అంటారు, అయ్యా సిలువలో అన్ని ఆజ్ఞలు కొట్టివేయబడ్డాయి కదా, అన్ని చట్టాలన్నీ తీసివేయబడ్డాం కదా, మనం స్వేచ్ఛగా జీవించవచ్చును కదా. ఫ్రీడమ్ కమ్స్ విత్ రెస్పాన్సిబిలిటీ, హోలీ రెస్పాన్సిబిలిటీ. మన స్వేచ్ఛ అనేది పరిశుద్ధమైన విధేయత బాధ్యతతో కూడి ఉన్నది. గాడ్స్ గ్రేస్ ఈజ్ నాట్ చీప్. దేవుని కృప నీకు చూపించింది, అది ఉచితంగా వచ్చింది కాదు. క్రీస్తు వారు పరలోకము నుండి దిగువచ్చి మానవతారం ఎత్తి ఆయన నీ కొరకును నా కొరకును సిలువుపై మరణించినారు. ఆయన ప్రాణము చాలా విలువైనది, ఆయన చేసిన త్యాగం చాలా విలువైనది. ఆ త్యాగాన్ని విలువలేనట్టుగా మనం చేయలేము. ఆ త్యాగము విలువగా ఉండాలనుకున్నట్లయితే, ప్రభువా నేను నీ త్యాగాన్ని అంగీకరించినాను, నీ యొక్క సిలువపై మరణాన్ని నేను అంగీకరించినాను, నీ శ్రమలు నేను అర్థం చేసుకొని ఉన్నాను, నీ మనసు భావాన్ని నేను అర్థం చేసుకొని ఉన్నాను, నా కొరకు మరణించినావు కాబట్టి నేను బదులుగా నీకు విధేయత చూపిస్తాను. ఇన్ రెస్పాన్స్ ఆఫ్ యువర్ గ్రేట్ సాక్రిఫైస్ ఐ విల్ లవ్ యూ. ఇన్ రెస్పాన్స్, స్పందన చేయటం. రక్షణ స్వేచ్ఛ మనకు బహుమానమే, ఉచితంగా ఇవ్వబడి ఉన్నది. కానీ మనము విధేయత చూపించట చాలా ప్రాముఖ్యమైనది. మన విధేయత చూపించి ప్రభువులో ఆశీర్వదించబడాలి. ఆఖరి రోజుల్లో నీవును నేనును దేవుని ముద్ర పొందటానికి మనం సిద్ధంగా ఉండాలి. దేవుని ముద్ర పొందాలంటే దేవుని వాక్యాన్ని పాటించాలి. దేవుని వాక్యాన్ని పాటించాలంటే ఆయన నీతి ధర్మశాస్త్రాన్ని తప్పకుండా పాటించాలి. ఆయన నీతి ధర్మశాస్త్రంలో ఏమున్నది? నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు, విగ్రహారాధన చేసుకొనకూడదు, యెహోవా నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు. దేవుని యొక్క విశ్రాంతి దినాన్ని, 7వ దినాన్ని, ఆయన సృష్టికర్త అని తెలుసుకోవడానికి పరిణామ సిద్ధాంతాన్ని నమ్మకోకుండా, మానవ పద్ధతులను నమ్మకోకుండా, సైంటిఫిక్ డిస్కవరీస్, దేవుడు లేడని చెప్పే పద్ధతులను నమ్మకోకుండా, నీ సృష్టికర్త దేవుడు ఉన్నాడు, ఆ ముద్ర నువ్వు పొందాలంటే ఆ సృష్టికర్త దేవుడు నీ అధికారి అయి ఉన్నాడు కాబట్టి, ఆ సృష్టికర్త దేవుడు నిన్ను రక్షించేవాడు కాబట్టి, ఆయనతో సహవాసం పెంచుకోవడానికి నీవును నేనును విధేయత చూపించాలి. నీవు సృష్టికర్తను పూజిస్తావా?
ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 6-7 వచనాల్లో ఆ యొక్క దూత గొప్ప స్వరముతో ఈ విధంగా చెప్పబడి ఉన్నది. ప్రజలందరికి కూడాను, ఆయా గోత్రాలు భాషలు మాట్లాడేవారు, ఆయా ప్రాంతాల్లో ఉన్నవారు అందరికీ ఏమని చెప్పి ఉన్నది, తీర్పు గడియ వచ్చి ఉన్నది కాబట్టి ఆకాశమును భూమిని సముద్రమును జలధాలను కలుగు చేసిన వానికే నమస్కారము చేయవలెను. ఎవరిను పూజించాలి? సృష్టికర్తని, ఆ సమస్తాన్ని సృష్టించిన వాడిని. ఎప్పుడు పూజించాలి? దేవుడిచ్చిన 7వ రోజున పూజించాలి. ఎలాగ పూజించాలి? ఆత్మతో సత్యముతో పూజించాలి. ఆ విధేయత లేనప్పుడు, దేవుని మాట మనం వినకుండా ఉన్నప్పుడు, మన సొంత జీవితంలో జీవించినప్పుడు ఆశీర్వాదం కావాలంటే ఏమాత్రము కూడాను దొరకదు. ఆశీర్వాదాలు కావాలంటే ఒబే అండ్ వర్షిప్ ద క్రియేటర్ గాడ్. దేవునికి విధేయత చూపించి ఆయన పూజించవలసిందిగా పూజించినప్పుడు, తప్పకుండా ఆయన మాట వినినప్పుడు ఆశీర్వాదాలు తప్పకుండా వస్తాయి. నీవు నిజంగా ఆశీర్వాదాలు పొందుకున్నానంటే, దేవుని మాట ప్రకారం మనం వినాలనుకున్నాను, దేవునికి విధేయత చూపించినప్పుడు యూ విల్ ఎక్స్పీరియన్స్ ద వరల్డ్లీ ప్రాస్పారిటీ. ఈ యొక్క లోకపు అభివృద్ధి, లోకపు ఆశీర్వాదాలను కలిగి ఉంటావు. లోకపు అభివృద్ధి ఆశీర్వాదాలు ఏమై ఉన్నాయి? నీకు మంచి బిడ్డలు పుడతారు, వాళ్ళు కలిసి వస్తారు. నువ్వు చేసిన ప్రతి పని నీకు కలిసి వస్తుంది. నీ ఉద్యోగంలో, నీ పశువు పంటల్లో నీకు కలిసి వస్తుంది. ఎందుకు కలిసి వస్తుంది? ఏ విధంగా ఉంటుంది? నువ్వు ఆయనకు విధేయత చూపించినప్పుడు. నువ్వు దశంభాగాన్ని దేవుడికి ఇచ్చినప్పుడు విధేయత చూపిస్తున్నావు. నువ్వు అబద్ధాలు ఆడకుండా ఉన్నప్పుడు నువ్వు విధేయత చూపిస్తున్నావు. న్యాయమైన వ్యాపారం చేస్తున్నప్పుడు విధేయత చూపిస్తున్నావు. దేవునికి విధేయతలో నీవును నేనును ఆశీర్వదించబడాలి. దేవుని విధేయతలో ఉన్నప్పుడు, ఆయన చట్టాన్ని నువ్వు పాటించినప్పుడు, ఆయన ఇచ్చిన నియమాలను నువ్వు పాటించినప్పుడు, యెహోషువకు చెప్పిన వాక్యాలు ఈరోజు కూడాను మనకు వర్తిస్తూ ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యానికి విధేయత. అవర్ ఓన్లీ ప్రాస్పారిటీ ఇస్ అ కండిషనల్ ప్రాస్పారిటీ. ఒక చిన్న అనుభవం చెప్తాను. 1993 సంవత్సరంలో అమెరికా దేశంలో యాన్ అండ్ ఎడ్ జింకీ అని భార్య భర్తలు ఉన్నారు. యాన్ ఎడ్ జింకీ అని భార్య భర్తలు ఉన్నారు. వీళ్ళిద్దరు భార్య భర్తలు. భార్యకు పని లేదు, కానీ ఆ పిల్లల్ని చదివించుకోవాలంటే డబ్బులు కావాలి. భార్య ఏం చేసిందంటే ఆ ఇంట్లోనే మరి వేరే వేరే డ్రై ఫ్రూట్స్ పోగు చేసి జాగ్రత్తగా శుభ్రం చేసి ప్యాక్ చేసి పొరుగు వారికి అమ్మటం ప్రారంభించింది. కొద్దిగా డబ్బులు వచ్చాయి. అది ఇంకొంచెం పెద్దగా చేసింది. అందుకోసం ఇంట్లో నుంచి గరాజులో, కారు పెట్టుకునే గరాజులోకి వ్యాపారం మార్చి అందరూ వచ్చి అక్కడ కొనుక్కోలేక పెట్టారు. ఆ తర్వాత కొంతమంది వచ్చి ఇంట్లో పెట్టడానికి వీల్లేదు, గరాజులో పెట్టడానికి మీరు షాపు తీసుకోవాలని, ఆ షాపులో కొంతవరకు. కానీ ఆమె నిర్ణయం ఏంటంటే, నేను న్యాయంగా వ్యాపారం చేస్తాను, నాణ్యమైన సరుకే అమ్ముతాను, నేను సరైన ధరకే అమ్ముతాను, ఏమాత్రము నేను మోసం చేయను, వచ్చిన 10వ భాగం లాభం దేవుడికి ఇస్తాను. ఈ విధంగా చేయటం ద్వారా యాన్స్ హౌస్ ఆఫ్ నట్స్ అనే ఈ యొక్క అనుభవం చాలా అమెరికా అంతా ప్రాకింది. అందరూ కూడాను రకరకాలైన డ్రై ఫ్రూట్స్ కోసము ఈమె యొక్క నాణ్యమైన సరుకు కొరకు ఎదురు చూశారు. ఇది పెద్ద ప్రపంచ వ్యాపారం కింద మారిపోయి రకరకాలైన పెద్దలందరూ కూడాను దీంట్లో మరి హ్యాండ్ పిక్డ్ ట్రైల్ మిక్స్ అనేది ఇది అసాధారణమైన మహా గొప్ప వ్యాపారంగా మారింది. God blesses the small business of హౌస్ ఆఫ్ నట్స్. ఇది ఆఖరికి ఇది సెవెంత్ అడ్వెంటిస్ట్ వారు ఈ యొక్క అనుభవము, ఈ యొక్క యాన్ అండ్ ఎడ్ జింకే వారు ఇది అమ్మేసేశారు. ఎందుకంటే ఇది పెద్ద వ్యాపారం అయింది, వాళ్ళు కంట్రోల్లో లేదు కాబట్టి అందుకోసం అది అమ్మేసేశారు. వాళ్ళు ఆశీర్వదించబడ్డారు. అందుకోసం వాళ్ళు దశంభాగం తీసుకొచ్చినప్పుడు, గుడికి అదంతా కానుకిచ్చినప్పుడు అసాధారణమైన దశాంశం, ఎక్స్ట్రాడినరీ టైత్ అని పేరు పెట్టి మరి ఎన్నో సంఘాలకి కానుకలు పంపించినారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోక రీతిలో నువ్వు ఆశీర్వదించబడాలని కోరుకొనుచున్నావా? నీ ఇంట్లో నుంచి కరువు రాకుండా కావాలని కోరుకొనుచున్నావా? మనశ్శాంతి కావాలని కోరుకొనుచున్నావా? భార్య భర్తల మధ్యన, బిడ్డల మధ్యన సంబంధాలు మెరుగుపడాలని కోరుకొనుచున్నావా? ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్ అండ్ హ్యాపీనెస్ అండ్ బ్లెస్సింగ్స్ ఈజ్ ఒబే గాడ్. దేవునికి విధేయత చూపించు. యెహోవా దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆఖరి రోజుల్లో నీ విధేయత ఎక్కడ ఉన్నది? దేవుని ధర్మశాస్త్రాన్ని పాటించి దేవుని వాక్య ప్రకారం జీవించాలని కోరుకొనుచున్నావా? దేవుని ముద్ర నీవు కావాలని కోరుకొనుచున్నావా? దేవుని యొక్క పరిశుద్ధాత్మ ప్రేరేపణ నడిపింపును బట్టి నీవు దేవుని పరిశుద్ధతలో ఎరిగి యు మస్ట్ బి సీల్డ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ శాంటిఫికేషన్, దేవుని ముద్ర నువ్వు పొందాలని కోరుకొనుచున్నావా? యెహోవా దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు.
రండి ప్రభు సన్నిధికి. నువ్వు ఎట్లాంటి వాడు అయినప్పటికీ పర్వాలేదు. ఈ సమయంలో, ఈ క్షణంలో, ప్రభువా, ఐ డిసైడెడ్ టు ఫాలో యువర్ వర్డ్. ఐ వాంట్ టు ఫాలో యువర్ కమాండ్మెంట్స్. ఐ వాంట్ టు ఒబే యువర్ 10 commandments, ది ఎథికల్ బేసిక్ ఫౌండేషన్ ఫర్ హ్యూమన్ సివిలైజేషన్. దేవుని యొక్క నీతి నిజాయితీని నేను పాటించి మానవుడి నాగరికత అభివృద్ధిని, మానవుని యొక్క ఆశీర్వాదాలు పొందటానికి దేవుడిచ్చిన ఆ పునాది వాక్యాలు, నీతి ధర్మశాస్త్రాన్ని నేను పాటిస్తాను ప్రభువా అని నువ్వు నిర్ణయించుకో. నీవును నీ కుటుంబాన్ని ఆశీర్వదించబడతారు. ఈ యొక్క భయంకరమైన పాపలోకములో నువ్వు సంరక్షించబడి, నువ్వు కాపాడబడి, నువ్వు తప్పకుండా దేవుడు నిన్ను ఆశీర్వదించనన్నాడు. కమ్ టు హిమ్. ఆయన సన్నిధికి రండి. ఎట్టివారం అయినప్పటికీ రండి, నిర్ణయం తీసుకోండి. ఆయన సత్యాన్ని నువ్వు పాటించాలని నిర్ణయం తీసుకోండి. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఓ కుమారుడా, కుమార్తె, ఓ యవనస్తుడా, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ప్రభు సన్నిధికి రా, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు నిర్ణయం తీసుకు ఈ రోజుల్లో నేను గెలవాలి, నేను పరలోక ఆ యొక్క సామ్రాజ్యంలో నేను చేరాలి, జీవి కిరీటాన్ని నేను పొందాలి, యేసుక్రీస్తులో నేను రక్షించబడాలని నిర్ణయం నువ్వు తీసుకో. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. సిద్ధంగా ఉన్నారా? ప్రార్థన చేసుకుందాం. ఘనమైన యెహోవా, పరిశుద్ధుడా, పరలోకమందున మా తండ్రి, నీ పాదాలకు స్తుతులు 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 స్తోత్రాలు ప్రభువా. లోకమంతా కూడాను గలిబిలిలో ఉండగా మానవుడు చెప్పింది వేరు, మానవుడి తత్వాలు వేరు. యెహోవా దేవుడు తన జ్ఞానాన్ని బట్టి ఇచ్చిన ఆ పరిశుద్ధమైన చట్టాలు, నియమాలు చాలా పవిత్రమైనవి ప్రభువా. వాళ్ళకి ఏమాత్రము కూడాను అది తీసివేయడానికి లేదు ప్రభువా. ఆ బంగారు వాక్యాలు మేము పాటించడానికి, నీ యొక్క ప్రేమను రుచి చూడటానికి, ఆశీర్వాదాలు పొందటానికి అర్హత మాకు దయచేయండి ప్రభువా. నీ వాక్యాలని లోకము చెప్పినట్లుగా కాకోకుండా నీ పరిశుద్ధ ధర్మశాస్త్రాన్ని మేము పాటించి అనేకమైన దీవెనలు పొందటానికి, నీకు సాక్షులుగా జీవించడానికి మాకు ఆ పట్టుదల దయచేయండి ప్రభువా. తల వంచిన బిడ్డల్లో ఎవరికైనా కరోనా వ్యాధి వచ్చి బాధతో ఉన్నట్లయితే వారిని ఈ క్షణమందే స్వస్థపరచమని బ్రతిమలాడుచున్నాము. ఎవరైనా సరే ఇబ్బందుల్లో ఉండి కరువులో ఉన్నట్లయితే వాళ్ళకి ఆహారము, వస్త్రము, గృహము, ఆరోగ్యము, మనశ్శాంతి కొరత లేకుండా చేయండి ప్రభువా. ఈ క్షణమందే ఎవరైనా నిర్ణయం తీసుకొని నేను ప్రభు సన్నిధిలో ఆయన నీడలో ఉండాలి, నేను పరిశుద్ధతలో పెరగాలని నిర్ణయించుకున్నట్లయితే ఆయన నీ ఆత్మతో ముద్రించమని, బలపరచమని ప్రభువా, ఆశీర్వదించమని కోరుకొనుచున్నాం ప్రభువా. ప్రతి ఒక్కరిపై నీ కృప చూపించండి ప్రభు. రాకడకు మేము సిద్ధపడి ఉండటానికి ఆ పరిశుద్ధ బాధ్యత మాలో, ఆ మనశ్శాంతి గద్దింపు మాకు దయచేయమని కోరుచున్నాము. ఒక్కొక్కరిపై నీ కరుణ కటాక్షము చూపించమని, నీ కృపలో మమ్మల్ని భద్రపరచమని ప్రభు. ఈరోజు వచ్చినట్లయితే మేము పరలోకం వెళ్ళే భాగ్యం మాకు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు పేరిట బ్రతిమలాడుచు ప్రార్థన చేసుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మన దేవుని యొక్క ప్రేమయు, యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, బలము, నడిపింపు కూడియున్న బిడ్డలందరికీ ప్రభు వచ్చు వరకును సదాకాలం అందరికి తోడైండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభు మనకు సహాయం చేయనుగాక.